కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న రోజున ఏ మాటలైతే చెప్పి ఏ హామీలైతే ఇవ్వలేక చెయ్యలేక చేతులెత్తేసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా జయనాగేశ్వరుడి నన్ను కూటమి అభ్యర్థిగా తిరుగులేని మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి ఈరోజు ఈ సందర్భంగా నేను పార్లపల్లి ఎమ్మెగనూరు మండలం నుంచి వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి చంద్రశేఖర్